పెట్రోల్ దేనేమో లేదురా, ఎలక్ట్రిక్. జస్ట్ షో కోసమేమో. అవాన్ గడ్ సైజ్ మై ఫ్రెండ్స్, మంచిగా ఉంది కదా. నేను కొంచెం చిన్నప్పటి నుంచే కొంచెం హీరో మెటీరియల్ ఉండేదిలేండి నాకు. ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ కావాలి మన ఫ్రెండ్స్. $2.85 ఎక్స్ట్రా లార్జ్. ఎక్స్ట్రా లార్జేనా లార్జా? లార్జ్. మనకి ఎక్స్ట్రా లార్జ్ కావాలి. సో ఇండియాకి సామాన్ అంతా షిఫ్ట్ చేయడానికి ఒక ట్రావెల్ వాళ్ళని మాట్లాడితే వాళ్ళు మీ దగ్గర ఓన్లీ తక్కువ బాక్సెస్ ఉంటే పర్ బాక్స్ లెక్క ఛార్జ్ చేసి పంపిస్తాము. పర్ బాక్స్ $80 అన్నారు, $80. వేరేజ్ ఒక కంటైనర్ మొత్తం తీసుకోవాలంటే 20 ఫుట్ కంటైనర్ ఒకటి ఉంటుంది, 40 ఫుట్ కంటైనర్ ఒకటి ఉంటుంది. ఆ కంటైనర్ మొత్తం తీసుకొచ్చేసి మీ ఇంటి దగ్గర పెడతాము. మీరే లోడ్ చేసుకుంటారా మీ ఇష్టం. ప్యాకింగ్ అండ్ మూవర్స్ కావాలంటే అది కూడా మీ ఇష్టం, పైసలు ఎక్కువ అవుతాయి. సో కంటైనర్ వస్తుంది, మొత్తం లోడ్ చేయాలి. అదేమో 20 ఫుట్ కంటైనరు డ్యూటీ ఛార్జెస్ అన్నీ కలిపేసి, అంటే మధ్యలో ఈ కంటైనర్ని మేనేజ్ చేసేటోళ్ళు, డ్యూటీ ఫ్రీ అదంతా మనకి క్లియర్ చేసేటోళ్ళు, మన ఇంటి దగ్గర డ్రాప్ చేసేటోళ్ళు, వీళ్ళందరూ కూడా ఛార్జ్ చేయాలి. కాబట్టి అంతా కలిపి 20 ఫుట్ కంటైనర్కి రియలిస్టిక్లీ ఒక 4,000-5,000 అవుతుండొచ్చేమో అని చెప్పేసి మేము ఎస్టిమేట్ చేసినాం. ఒకవేళ 40 ఫుట్ కంటైనర్ అనుకోండి, అరౌండ్ $8,000 నుంచి ఒక $10,000 పడుతుందండి. సో యాజ్ మినిమలిస్టిక్ యాజ్ పాసిబుల్ అన్ని సామాన్లు ఇక్కడనే అమ్మేసి మాకు ఏదైతే అత్యంత అవసరమో, ఇండియాలో ఒకవేళ ఇది దొరకకపోవచ్చు, ఇండియాలో లేకపోతే ఇది నా మనసుకి కొంచెం దగ్గరైంది, సో నేను ఇది కావాలనుకుంటున్నాను, అట్లాంటివి తప్ప మిగతా అన్నీ సరే ఇక్కడే అమ్మేద్దాం అనుకుంటున్నాము. ఆ షిప్పింగ్ ఎవరైతే వాళ్ళతో మాట్లాడితే ఈ లోయిస్లో దొరికే బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెము స్టాండర్డ్గా ఉన్నాయో ఇక్కడ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అందుకోసమే ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. సో రిటర్న్ టు ఇండియాలో ప్రాబ్లీ ఇది ఫస్ట్ వీడియో యూనో. సో లెట్స్ బిగిన్ ద షో. ఇదేంది ఎక్స్ట్రా లార్జ్ కదా, మంచిగా దున్ను ఉన్నాయి చూసినవారా. $13. $13 దేనికి ఒక బాక్స్? ఇది పైదేమో మామూలు. ఇవ్వ $3.85. నాకు గుండె అయిపోయింది. అరే ఓంకర్ ఇట్లా చేయొచ్చునా? చూసారా ఫ్రెండ్స్ మనోడు ఎంత చక్కగా రెడీ అయ్యాడు. హెవీ డ్యూటీ లార్జ్. ఓ మేబీ షీస్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ మచ్చా. హెవీ డ్యూటీ ఇది కూడా తీసుకోవాలండి. బాక్స్ లోపల వేసేసి దాని లోపల సామాన్లు వేయాలని చెప్పేసి చెప్పినారు. ఒకసారి ఇది బాక్స్ ఫామ్కి చూద్దాం అసలు ఎంత ఉంటుందో ఇది. ఓకే ఓకే వాళ్ళు ఒక్కొక్క బాక్స్లో మ్యాక్సిమం 50 LBs పెట్టాలని చెప్పేసి అన్నారు. 49 దాకా కట్ డౌన్ చేసేయండి, 50 అంటే 50 దాకా లాక్కండి అన్నారు. మేబీ ప్రాబ్లీ ఒక 26 కిలోస్ దాకా వస్తుందేమో. సో ఇది పడుతుందా 26 కిలోస్ చూడాలి. హెవీ డ్యూటీవి ఒక 7 తీసుకుంటున్నా. డివైడ్ చేద్దాం సామాన్లన్నీ కూడా. ఏదైనా హెవీ డ్యూటీలో పెట్టాల్సి వచ్చి ఉంటే ఈ 7 బాక్సులు వాడుకుందాము. నార్మల్లీ కూడా నేను నా దగ్గర వాల్మార్ట్ నుంచి ఆర్డర్ చేసినాయి. అవి మిక్సప్ కొట్టేసి ఆ బబుల్ ర్యాప్తోని తెచ్చుకోమని ఫ్రెండ్స్. అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా. ప్యాకింగ్ సక్స్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవ్రీథింగ్ మొత్తం సార్ట్ అవుట్ చేయాలి. ఏదైనా చెత్త ఉంటే ఇక్కడనే పడేసిపోదాము, ఏదైనా ఉంటే ఇక్కడనే అమ్మేసుకొని పోదాము. ఎవ్రీథింగ్ కాస్ట్లీ అయిపోతుంది తీసుకుపోవడానికి. అది బాక్సులు కొనాలి, అదేంటిది బాక్స్ పర్ 80 కొనాలి. ఆడ ఇంపోర్ట్ ఛార్జెస్ ఏదో ఉంటాయి, అవన్నీ కట్టాలి. ఎందుకు ఇదంతా ఆరామ్సే ఒక 4 బ్యాగులు వేసుకొని పోతే మంచిగా ఉంటుంది కదా అని నేను అనుకుంటాను. బట్ ఇక్కడ కొన్ని థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి ఇండియాలో దొరకవనిపిస్తాయి కదండి. అవి తీసుకురావడానికి మనసు తాపత్రయపడుతుంది. అరే ఒకసారి మనం వెళ్ళిపోయినాం అంటే మళ్ళీ యాక్సెస్ ఉండదు అక్కడ తీసుకోవడానికి. అవన్నీ మా ఓంకార్ ఇక్కడనే ఉంటాడు, కానీ ఎవరికి తెలుసు మై ఫ్రెండ్స్. ఒకసారి ఆడ పోయిన తర్వాత మాట్లాడకపోతే వీడు చెప్పండి ఎవరికి తెలుసు. అదంతా ఎందుకోసమే నిన్ను నువ్వు నమ్ము సోదరా, ఎవరిని నమ్ముకు అని నీకేం కావాలో తీసుకపో. సరే ఇంటికి పోయి ఇల్లు వాళ్ళకని చూపిస్తా, యాక్ట్ శ్రీకాంత్ గాని ఊస్తారు నా మీద. అంత గలీజ్ ఉంది. బట్ వీళ్ళు క్లీన్ ఇట్ అప్, మొత్తం క్లీన్ అప్ చేసేసి ఇల్లు సేల్కి పెడుతున్నాం మై ఫ్రెండ్స్. పెయింటింగ్ అతన్ని మాట్లాడినాను, అతను నిన్న వచ్చాడు, కాంట్రాక్ట్ సైన్ చేశాను. ఆ పెయింట్ అంతా కొడతాడు, ఎందుకంటే మా 2 పిల్లలు కూడా గోడలంతా నాశనం చేస్తారు, టీవీలు వల్ల కొట్టేశారు, ఎన్నో విధ్వంసాలు చేస్తారు. సో పెయింటింగ్ చేపిస్తున్నాము. ఈ వీక్లో స్టార్ట్ చేస్తాడేమో పెయింటింగ్ వచ్చేసి. ఒక 1 వీక్లో అయిపోతే ఆగస్ట్ 1 నుంచి
హోమ్ని లిస్టింగ్లో పెడుతున్నా అమ్మడానికి. ఆ బ్రోకర్ వాళ్ళకి ఇచ్చేసినాం అనుకోండి, వాళ్ళు చూసేసుకుంటారు పని. ఎవరైనా వస్తున్నారంటే మనకి ఇంటిమేట్ చేస్తారు, మనం సరదాగా అలా బయటకు పోయేసి రావడం ఏదో ఒకటి చేయాలి. లేకపోతే ఇంకా ట్రిప్పులు తిరుగుతాం ఏమండి. అదంతా ప్యాక్ చేసేసి పెయింటింగ్ యాక్సెస్కి వాళ్ళకి ఇచ్చేసినామంటే పెయింటింగ్ చేసేస్తే డీప్ క్లీనింగ్ ఒకటి చేసేసి లిస్ట్ చేసేసి ఇల్లు అమ్మేసి పైసలు తీసుకొని ఓ 2-3 నెలలు ఇక్కడ ఉండి ఎంజాయ్ చేసి గాన్ అనేది ప్లాన్ యూనో. కానీ ఒక హ్యూమన్గా నిజం చెప్తున్నా మై ఫ్రెండ్స్, ఎంత బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతాం తెలుసా. వద్దురా ఇది కరెక్ట్ కాదు, పోవడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది, ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది యూనో. ఎందుకంటే ఒక డెసిషన్లో ఓకే నాకు మార్నింగ్ 9 to 5 ఏదైతే ఉందో అదంతా కూడా ప్రొడక్టివ్గా నాకు నచ్చినట్టు గడపాలని ఉంది. జస్ట్ ఫర్ మనీ కోసం అని కాదు, మనీ జనరేట్ చేద్దాం ఓకే. నేను ఇంత లైఫ్ వచ్చిన తర్వాత, ఇంత ఎక్స్పీరియన్స్ తీసుకొని, ఇంత శాలరీస్ తీసుకొని, ఇంత లైఫ్ చూసిన తర్వాత కనీసం ఆ మాత్రం రిస్క్ చేయకపోతే ఇంకెందుకు ఇక కదా. సో మనీ చేద్దాము, 9 to 5 మాత్రం లైఫ్ మాత్రం ఎంటర్టైన్గా ఉండడానికి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉంటే డెఫినెట్గా జాబ్కి ఆబ్లిగేటెడ్ ఉండాలి కాబట్టి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే అనిపోయిందా, పడుకుంటా, పొద్దున్నే లేస్తా, లేవగానే అరే వద్దురా మళ్ళీ అక్కడ సెట్ కాలే మేము, ఇక్కడ అలవాటు అయిపోయిందేమో, నా కోసం నేను పోతలే కానీ మళ్ళీ పిల్లలు ఇది అవుతారు, ఏదో 100 ఆలోచనలు ఏదో ఒకటి వచ్చేస్తాయి అన్నట్టు. అట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎంత. కానీ ఫైనల్ డిసైడ్ అయిపోయాను నేను, సంస్కృతి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం, ఇంకా నో బ్యాకింగ్, ఇక ఎంజాయ్ చేసిపోదాం ఒక్క వన్స్ ఫర్ ఆల్. అమెరికాని మంచిగా చూసేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఓకేనా. వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతులో పడొద్దురా అయ్యా నాయన. ఈ బండి అమ్మేయాలి, ఆ బండి కూడా అమ్మేస్తాడో లేదో తెలియదు, ఓంకర్ మామ. అవి కబోర్డ్స్ అమ్మేసే ఉన్నాయి, ఇక తెలియదు ఏం చేయాలి వీటి సంగతి. బండ్లు, అది టీవీ మనోడు వలగొట్టిండు 75 ఇంచ్ది ఒకటి. ఇవన్నీ కూడా మోస్ట్లీ అమ్మేయే. ఇది తీసుకుపోదాం అనిపిస్తుంది ఇండియాకి, చిన్నది ఇది. ఒకసారి చూడు అసలు దీని థిక్నెస్ ఎంత మంచిగా ఉంది, సెట్ అవుతుంది కదా. షిప్ అటు తిరిగి ఇటు తిరిగి పడ్డా ఏం కాదు దీనికి. ఇది పిల్లల స్టడీ రూము, ఇక పిచ్చి ఉండేవి. లార్జ్ తీసుకున్నా, మీడియం చాలా చిన్నగా ఉన్నాయి అందుకు. ఎక్సెల్ లేవు అసలు, హెవీ డ్యూటీలో ఎక్సెల్ లేవు నాన్న, లేవు. ఇవన్నీ టాయ్స్ అన్నీ చేసిన తర్వాత కొంచెం ఇచ్చిందనమాట. పెయింటింగ్ కోసం మాట్లాడిన చూడండి, ఇదంతా కలర్స్ అవన్నీ రాసిండు. ఇల్లంతా చేయడానికి అడిగిండు గట్టిగానే. ఏం షాప్? దిస్ వన్ నువ్వు చెప్పలేదు కదా. సరే ఇంకా తీసుకురావాలే బాక్సులు, తీసుకోపోతా నేను. ఓకే హాయ్ అకి, హౌ ఆర్ యూ? టీవీలు తీసేసినాము, చూసినారు పగిలిపోయిందని చెప్పేసి. ఇగో ఇది కూడా అమ్మేసేడుతున్నది. ఈ రోబో సంగతి ఏంటి తెలియదు, తీసుకుపోతామా లేదా అనేది. ఇది దేవుడు గోపురం కూడా ఇక్కడ అమ్మేసేయాలి, టేబుల్ కూడా అమ్మేసేయాలి, ఇన్నే మానిటర్లు అమ్మేస్తాం, ఇవి కూడా అమ్మేస్తాం. ఈ కార్లు కూడా తీసేయాలి ఇక్కడనే. మెజారిటీ ఆఫ్ దెమ్ ట్రాష్ వెళ్ళిపోతాయి. ఈ ఫ్యాన్లు వీళ్ళకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, అమ్మేటోళ్ళకే. సో ఆ సీసీ కెమెరాలు కూడా వాళ్ళకే ఇచ్చేస్తాము, ఉంచుకుంటారు లేకపోతే తీసేసుకుంటారు. ఆ టీవీలు ఇట్లాంటివి ఒక 55 ఇంచ్ 3 ఉన్నాయి. వీళ్ళు ఇండియాకి 38 ఇంచ్ మాత్రమే అలో చేస్తారట. 55 ఇంచ్ ఉంటే దీనికి ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ ఉంటుంది గట్టిగా, ఎందుకు లేని అవసరంగా అని చెప్పేసి అన్నీ ఇక్కడ అమ్మేద్దాం అనుకుంటున్నాం. టీవీలు ఏం తీసుకురావట్లేదు. ఇట్లాంటివి ఒక 3 ఉన్నాయి, అవి అమ్మేసేయాలి. సోఫాలు కూడా మొత్తం చినిగిపోయి మొత్తం పిచ్చి చేసేసినారు, అంతా ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లాంటివన్నీ ఫేస్బుక్లో పెట్టి చెప్తున్నానా. చూడండి అసలు గోడలు అంతా ఇట్లా ఇదైపోయింది. పిల్లలు ఉంటే ఆబ్వియస్లీ యూ షుడ్ ఎక్స్పెక్ట్ దిస్ అన్నట్టు, ఎస్పెషల్లీ మగ పిల్లలు ఉంటే దిస్ నథింగ్ యూ కెన్ డూ. ఇది కూడా అమ్మేసేయాలి. ఒక 300కి ఏమో కొన్నాం అప్పుడు, ఎంతో కొంతకి. అంతా లైక్ 30% 20% రేట్కి పెట్టేస్తున్నాం, జల్దీ అమ్ముడుపోవాలని చెప్పేసి. బేస్మెంట్ కూడా ఒక లుక్ చూపిస్తాం మై ఫ్రెండ్స్. ఇవి మాకు ఇట్లాంటి ఆరెంజ్ లైట్స్ నచ్చక తీసేసి వైట్ లైట్స్ పెట్టినాము. ఆ ఆరెంజ్ లైట్స్ తీసినవన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టేసినాము, ఎవరు కొనుక్కుంటారో వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి. లైట్ వేద్దామా కానీ వీళ్ళు అక్కిగాడు దీనిలోంచి తీసేట్లా ఆడుకున్నాడు వెళ్ళి. సో దీనిలో ఆ టేబుల్స్ వెళ్ళిపోతాయి, చైర్లు వెళ్ళిపోతాయి. ఇది కూడా ఫ్రీ అని చెప్పినాం కదా, అది టీవీ ఇందాక ఒకటి చూపించిన కదా, అది
ఇది మన స్టూడియో ఉండేది, ఇదంతా తీసేసినాం ఇక్కడే. ఇది కూడా అమ్మేసేయాలి, ఈ స్పీకర్లు అమ్మేసేయాలి. ఇవేంటివి మైక్స్, కేబుల్స్, మౌంట్స్, గోప్రో గేర్. అది పాటలు పాడతాం కదండి, ఆ మైక్ అదంతా దానిలో సెట్ చేసుకున్నా. అది తీసుకుపోతా, కొంచెం ఇంపార్టెంట్వి. డ్రోను ఇవన్నీ కూడా ఇట్లా ఇక్కడ కేబుల్స్ దానిలో పెట్టేసిన. సో మోస్ట్లీ అన్నీ దింపేసినాము. ఇక్కడ టీవీ ఒకటి ఉండేది, గుర్తుందా మీకు? అన్నీ దింపేసినాము. ఇవన్నీ కూడా మనము అడ్డు లేకుండా పెట్టేస్తే పెయింటర్కి ఈజీగా ఉంటుంది చేయడానికి. ఇక్కడ డ్రిల్ బిట్స్ ఉన్నాయి, ఇవి కూడా తీసుకుపోదాం అనుకుంటున్నాం ఇండియాకి. ఇలా లోపల పోయినాం అనుకోండి, ఇక్కడ అన్ఫినిష్డ్ ఏరియా ఉంది, ఇది కూడా పోతుంది. ఇది కూడా ఒకసారి స్టూడియో పెట్టినాంలేండి. ఇది కూడా తీసేసి క్లీన్ చేసేయాలి మొత్తం. ఇటువైపు తిరిగితే ఇక్కడ మనకి ఏసీ యూనిట్ అన్నీ ఉన్నాయి. వేడి నీళ్ళది దగ్గర ఒక 500 లీటర్లు ఏమో సేవ్ చేస్తుంది ఇది. ఓంగారు ఇవి కూడా తీసేసి చేయాలి. అప్పట్లో గ్రాసరీస్ ఏదైనా తీసుకొచ్చేది ఉంటే దీని మీద తీసుకొచ్చేవాళ్ళు. ఇది కూడా అమ్మేసేయాలి. పెద్ద మెస్. సో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి అప్పట్లో ప్యాక్ చేసి పెట్టేసినవి. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలి. 2 సైకిల్స్ అమ్మేసేయాలి. ఆడ 4 మానిటర్లు ఉన్నాయి. ఆ మానిటర్లు పెట్టడానికి మిషన్లు, అదే టేబుల్కి. ఇవి సాఫ్ట్ లైట్ మా అన్న ఇచ్చిండు, అవినాష్ అన్న. అవినాష్ అన్న ఈ వీడియో చూస్తే జర వచ్చి తీసుకుపోన్నా ఇది. అన్న మీరు ఇది కూడా అన్న ఇచ్చిండు. మీరు పెద్ద యూట్యూబర్లు అవుతారు తమ్ముడు, సాఫ్ట్ లైట్ అవుతారు, సాఫ్ట్ లైట్ పెట్టేసి అద్భుతంగా తయారు చేయండి అని ఆ లైట్లు ఇచ్చిండు ఫ్రెండ్స్. వాడలేకపోయినాం అంటే వాడినామనుకోండి, నాట్ టు ద ఎక్స్టెంట్. సో ఇగో సాఫ్ట్ లైట్స్ అవన్నీ ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలి మై ఫ్రెండ్స్. సో ఇట్లున్నది పరిస్థితి. పైన ఫ్లోర్ ఒక్కటి మీకు చూపిస్తాయి నేను. ఇదంతా కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసినాం. టీవీ ఉండే, సోఫా ఉండే తీసేసినాం. ఇది ఓంకార్ మామ బెడ్రూమ్ అంతా చేసేసాడు. ఇది మన బెడ్రూమ్. ఇంతకుముందు పెద్ద బెడ్ ఒకటి ఉండేది, తీసేసినాం. ఈ టీవీ ఒకటి అన్హుక్ చేసేయాలి. ఇక్కడ కూడా సామాన్లు ఉండే తీసేసినాం. అంతే. ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది. ఏమరా ఎంత బాత్రూమ్? స్మూదీ ఇది పిల్లలది, అది కూడా అమ్మేస్తుంది. ఇది మేము కబోర్డ్ కస్టమ్ చేయించుకున్నాం మేము, అంటే నేనే చేసిన. ఇది వాషింగ్ మిషన్, డ్రైయర్ ఏమో ఇల్లు ఉన్నప్పుడు ఇచ్చేసినాను మనకు. అది ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది కూడా మొత్తం క్లీన్. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. 50% మొత్తం సార్ట్అవుట్ చేసేసినాము. కాకపోతే ఈ లాస్ట్ 50%లోనే అసలైన కథ ఉంటుంది. ఇది నార్మల్ క్వాలిటీ అండి. ఇట్లా పట్టుకుంటుంటే వస్తుందా రాదా అని చెప్పేసి నేనే గట్టిగా లాగిన. ఇట్లా మొత్తం చినిగిపోతుంది కూడా. సో ఐ థాట్ వద్దులే ఇట్లాంటి బాక్సులు వద్దు, ఏదైనా సరే కొంచెం రూపాయి ఖర్చు అయినా సరే హెవీ డ్యూటీ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినా. ఇది చింపేసి దీనిలో అన్నీ వేసేసి. సో దీని లోపల వేస్తారా? ఇట్లా దీని లోపల చెప్పు పట్టుకొని దాని లోపల అట్లా 7,000 రూపాయలకి 23 కేజీలు తీసుకోబోతున్నాడంటే కేజీకి చాలా తక్కువ. 10 కేజీలకి 250, 300 పడుతుంది కేజీకి. గ్రేట్ అనుకోవడమే. కాకపోతే ఇది ఓషన్ నుంచి వస్తుంది కదా, చాలా టైం పడుతుంది, 2-3 నెలలు పడుతుంది. ఫైనల్గా మీ దోస్త్ గారు మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్స్ నాట్ బీన్ ఈజీ మై ఫ్రెండ్స్. ఎందుకంటే మన సొంత వాళ్ళు, మనకు దగ్గర వాళ్ళు కూడా కొంచెం మన డెసిషన్తో కొంచెం బాధపడే, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అవకాశం ఏంటి, ఇబ్బంది పడతారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా మా వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ ఉండాలి, సెక్యూరిటీతో ఉండాలి, మంచి అది ఉంటుంది కదా పేరెంట్స్కి. ఎప్పుడు కూడా ఎట్లుంటుందండి, మంచి చదువుకున్నప్పుడు ఇంత తీసుకున్నప్పుడు ఇట్లాంటిది కాలు దన్నేసి వస్తావా నువ్వు, అసలు హౌ డేర్ యూ యూనో, అట్లా చేయగలుగుతావు నువ్వు, దీనికోసం చాలామంది లక్షల మంది లైన్లలో నించొని ఇట్లా చేస్తారు అన్నట్టు వాళ్ళది ఉంటుంది, ఒక వర్షన్ ఉంటుంది. అల్టిమేట్లీ ఇట్ కమ్స్ డౌన్ టు వాట్ యూ రియలీ వాంట్. నిజంగా మై ఫ్రెండ్స్, మీకైనా ఎవరికైనా సరే నేను చెప్పేది ఒకటే, నాకేమనిపిస్తుంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైము, నాకు నా పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయాలని ఉన్నది, వాళ్ళని బయటకి ఎక్కువ తీసుకెళ్ళాలని ఉన్నది, వాళ్ళతో ట్రావెల్ చేయాలని ఉన్నది.
స్కూలింగే, కానీ అవుట్ సైడ్ స్కూలింగ్ అన్నట్టు డాడీతోని, అది ఎక్కువ చేయాలని ఉండదు. అట్లా అని చెప్పేసి నేను ఇక్కడ చేయొచ్చు. అది నా వైఫ్ జాబ్ చేస్తే కానీ నేను H4 మీద ఉంటే కానీ నేను చేయలేను. అదేంటండి అట్లా ఒక పార్ట్నర్ ఇబ్బంది పెట్టి? ఇప్పుడు జాబ్ అనేది ఎవరికైనా సరే, ఏదైనా సరే థింగ్ మనకి ఇష్టం లేకపోతే అది కష్టంగా ఉంటుంది బేసిక్గా. సో ఆమెకేం ఇష్టం కాదు ఆ జాబ్ చేయడం, నాకు ఎట్లా లేదో ఎవరికైనా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదండి, వాళ్ళందరికీ కూడా యూఎస్లో మంచిగా డాలర్స్ పే చేస్తారు కాబట్టి జాబ్ చేస్తున్నాం. కానీ ఎవరికి ఇష్టం ఉంటుంది మై ఫ్రెండ్స్? కంప్యూటర్స్లో చూసుకుంటూ ఆ మీటింగ్స్లో మాట్లాడుకుంటూ, ఇగో ఈ 4 మీటింగ్ ఉంటుంది, నువ్వు రావాలని చెప్పేసి పొద్దుగాల 10 గంటల నుంచే మనం ఇవన్నీ ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆబ్లిగేషన్స్ ఉండాలని ఎవరికి ఉండదు. సో నేను ఇక్కడ సంతోషంగా ఉంటూ నా పార్ట్నర్ జాబ్ చేస్తేనే అవుతుంది అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చేసి తనని అడిగాను నేను, నువ్వు ఐడియల్గా వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ గోన్ బి, నీకు నిజంగా వర్క్ చేయడం ఇష్టమా, ఎట్లా అనిపిస్తుంది? కానీ నాకు వర్క్ చేయడం ఇష్టమే, బట్ ఇక్కడ ఏమైపోతుందంటే హెల్ప్ అనేది లేకపోవడం వల్ల మనకి చాలా స్ట్రెస్ అయిపోతుంది. సో ఇద్దరం పార్ట్నర్స్ ఉన్నాం కదా, ఆబ్వియస్లీ మనం పిల్లల్ని చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం పక్క నుంచి వర్క్ చేసుకోవాలి కదా. సో ఇండియాకి పోతే అట్లీస్ట్ ఒక హెల్ప్ ఉంటుంది మనకి. నాకు ఒకవేళ జాబ్ చేయాలని ఇష్టం ఉంటే ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తాను నేను, అది కూడా నాకు ఓకే. బట్ ఫస్ట్ లెట్ మీ సెటిల్ యాజ్ అ ఫుల్ టైం మదర్. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళని స్కూల్కి పంపించుకుంటూ, వాళ్ళ మంచి చెడులు చూసుకుంటూ, ఇప్పటిదాకా ఎట్లయిపోయింది, జాబ్లో ఉంటూ వాళ్ళకి కావాల్సినవి కొనిస్తున్నాను కదా అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళని మంచిగా చూసుకుంటున్నానే దానిలోనే ఉన్నా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను వెనక చూసుకుంటే వాళ్ళ మీద కోప్పడిందే ఎక్కువ ఉన్నది, కానీ నేను చేసింది లేదు. సో ఇప్పుడు నేను ఐ రియలీ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై కిడ్స్ అనేది తన ప్రియారిటీ ఉన్నది. సో అప్పుడు అనుకున్నాను నేను, ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఏ జాబ్, ఇఫ్ షీ డోంట్ వాంట్ టు డూ ఏ జాబ్, వేర్ వి హియర్ ఫర్? కష్టం ఉంటుంది డెఫినెట్గా. ఇక జాబ్లో అవసరం లేదు, ఇండియాకి పోవాలంటే మనకు ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటే కూడా అంతే. సో మాకేం కావాలి అల్టిమేట్లీ? మాకు జాబ్ చేయకుండా ఇక్కడ ఉండడం వల్ల కొంచెం ఫినాన్షియల్లీ సర్వైవ్ అయ్యేంత వరకు మనం చేసుకున్నాం కాబట్టి మనం ఐడియల్లీ ప్లాన్ చేద్దాం. ఉన్నదాన్ని తీసుకుపోయి కొంచెం మంచిగా అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి, ఆబ్వియస్లీ చదువుకున్న వాళ్ళము ఈ మనీ ఎట్లా అవుతుంది ఏంటిది అనేది మనకు తెలుసు కాబట్టి ఇన్వెస్ట్ చేసుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ అలా బయటకి ట్రావెల్ చేసుకుంటూ ఇష్టమైన థింగ్స్ చేసుకుంటూ హ్యాపీగా గడుపుతాం. అంతకుమించి ఏమున్నది, మనకేం కావాలి? అది మన ప్రియారిటీ కదా. విదేశాల్లో ఉండాలి అవన్నీ కూడా మా పేరెంట్స్ ప్రియారిటీస్, కానీ మావి కావు కదా. సో అది ఆలోచన చేసి మాకేం కావాలనే దాంతో మేము పోతున్నాం ఫ్రెండ్స్. అల్టిమేట్లీ ఇట్ కమ్స్ డౌన్ టు దట్. ఏదర్ హైదరాబాద్ కానీ విజయవాడ అండ్ వైజాగ్, ఈ 3 అనుకున్నాము. వీఆర్ మోర్ లీనింగ్ టువర్డ్స్ వైజాగ్ అండి. షోర్ ఉంది కదా, ఓషన్స్ అవి ఉన్నాయి, మంచిగా బీచ్లు ఉన్నాయి, అక్కడ మంచిగా ఎదుగుతున్నది కూడా. ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ కూడా కొంచెం ఎఫోర్డబుల్గా ఉన్నది. సో అక్కడ పోయి రెంటల్తోని స్టార్ట్ చేసి ఏమైనా చూద్దాం, అక్కడ ఉండాలనిపిస్తే ఉందాం, లేకపోతే ఇంకెక్కడికైనా పోదామంటే పోయి ఎక్స్ప్లోర్ చేసి ఏదో ఒక ప్లేస్లో, ఇప్పుడు కాకపోతే ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు, అరే ఐ లైక్ ఇట్ రా, నాకు ఇక్కడ మంచి అనిపిస్తుంది, నేను ఇక్కడ ఇల్లు తీసుకుంటాను అనేటట్టు అనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం. అప్పటి వరకు మనకి ఏంటండి, బ్యాకప్లో జగ్గేపేటలో మనకి ఎప్పుడు ఇల్లు ఉంటుంది, పోవడం, ఫిష్ కట్ చేయడం, తింటమే. ఐఎమ్ ఎక్సైటెడ్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్స్ బీన్ వెరీ వెరీ లాంగ్ నేను కంఫర్టబుల్ జిందగీలో ఉండి, నోన్ జిందగీలో ఉండి, నాకు రేపు ఏందో, ఎల్లుండి ఏందో, నెక్స్ట్ ఇయర్ ఏందో కూడా తెలిసి, ఇట్స్ బీన్ లాంగ్ టైం ఆ కంఫర్టబుల్ ప్రెడిక్టబుల్ జిందగీలో ఉండి. సో ఇప్పుడు సంథింగ్ ఈజ్ కమింగ్ కదా, నా అటెన్షన్ అంతా కూడా దాని మీదనే ఉందన్నమాట, ఫోకస్డ్గా. ఇగ్నోరెన్స్లో లేదు. నాకు ఆల్రెడీ తెలుసు కదా, రేపు ఏమైనా తెలుసు కదా, ఆ జాబే కదా, ఇట్లా ఏం లేదు. అమ్మో ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, అది అని ఒక ఎక్సైటింగ్ ఇది లోపటి నుంచి పెరిగిందనమాట. సో ఐమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మై లైఫ్. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ దెన్ చేస్ మీ అమెరికా చూస్తా. షిట్, అమెరికాకి ఏం పేరు పెట్టాలరా? ఇండియా పోతే ఏం పేరు పెట్టాలి ఈ ఛానల్కి? ఏమో అండి, చూద్దాం.